నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్. ఇప్పటి వరకు కూడా అక్బర్, బాబర్, ఔరంగజేబ్ ఆలయాలను గులుస్తూ వచ్చిన ఇస్లామిక్ మత ఛాందస్సవాదుల గురించి, మత మౌర్య రాజుల గురించి తెలుసుకున్నాం. అంతకంటే ప్రమాదంగా భారతదేశాన్ని చాప కింద నీరులా వ్యాపిస్తున్న, లేకపోతే మత మార్పిడులకు గురి చేస్తున్న కొందరు క్రైస్తవుల గురించి, ఆ క్రైస్తవులు మన ధర్మాన్ని అవమానించిన తీరుని గురించి మీకు తెలియదు కదా. అలాంటి ఒక షాకింగ్ సంఘటనను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. ఎందుకు అంటే మన చరిత్రను, మన పుస్తకాలను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కమ్యూనిస్టులు రాసేసి అసలు వాస్తవాలను, ఈ ధర్మం మీద దాడి చేసిన వాళ్ళను తెలియజేయకపోవడంతో వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలకు నమ్మి ఈ ధర్మాన్ని వీడి మతం మారడానికి సిద్ధమవుతున్న వాళ్ళకు కనువిప్పు కలిగించడం కోసం ఈ వీడియో. మనందరికీ అయోధ్యలో రామ మందిరాన్ని పడగొట్టడానికి బాబర్ తన సైన్యాన్ని పంపాడు. మధుర, కాశీలో హిందూ దేవాలయాలను ఔరంగజేబ్ సైన్యాలు పడగొట్టాయి. ఇది మనందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం ఇంకా చాలా క్లియర్గా. అంటే మన పుస్తకాలలో ఈ చరిత్ర గొప్పగా రాయకపోయినా, ఈ చరిత్రను తెలియజేయడానికి ప్రయత్నం చేయకపోయినా, కొంత జాతీయవాద భావజాలం ఉన్న వాళ్ళ సినిమాలు తీయడం ద్వారా, వారు రాసిన పుస్తకాల ద్వారా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కానీ స్వయంగా చర్చి పెద్దలు, గవర్నర్ భార్య దగ్గరుండి శివలింగాన్ని కాలుతో తన్ని ఉమ్మేసి పడగొట్టిన హిందూ దేవాలయం కథ మీలో ఎందరికీ తెలుసు? 1748 సెప్టెంబర్ 8వ తేదీన ఇప్పుడు పాండిచ్చేరి అని మనం పిలుస్తున్న వేదపురి ఈశ్వర ఆలయాన్ని అప్పటి ఫ్రెంచ్ గవర్నర్ డుప్లే భార్య, చర్చ్ ఫాదర్ కురాడో దగ్గరుండి ఆలయంలోకి విగ్రహాలను అవమానించి తమ చేతులతో మొదటి దెబ్బ వేశారు. ముందు రోజు రాత్రి సెయింట్ పాల్ చర్చిలో ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ మత బోధకులు, మతం మారిన క్రైస్తవులు, ఫ్రెంచ్ సైనికులు గుమ్ముగూడారు. మరుసటి రోజు ఆలయం విధ్వంసానికి పాల్పడ్డారు. ఆలయంలోని సామాన్ తీసుకురావడానికి వచ్చిన అర్చకులు కుల పెద్దల తలకాయ పగలగొట్టమని మతం మారిన క్రైస్తవులను కాపలాగా ఉంచారు. కేవలం ఉత్సవమూర్తి, ఒక వినాయకుడి మూర్తిని మాత్రమే కాపాడగలిగారు. ఆ తర్వాత హిందువులు మళ్ళీ ఇంకొక చోట శ్రీ వేదపురి ఈశ్వర ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం చేసుకున్నారు. ఆలయం పడగొట్టి పాపరహిత గర్భవతి చర్చ్ ఆఫ్ ఇమెక్యులేట్ కన్సెప్షన్ క్యాథడ్రల్ నిర్మించారు. అంటే ఈ దేశ వారసత్వాన్ని, సంస్కృతిని ఇస్లామిక్ మతమౌఢ్యం ఉన్న రాజులే కాదు, ఇలా క్రైస్తవ పిచ్చితో ఉన్న కొందరు దుర్మార్గులు కూడా నాశనం చేశారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సో ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ దేశంలోని ధర్మాన్ని నాశనం చేయడానికి ఆ రెండు మతాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ ధర్మం చాలా గొప్పది. ఎంత దాన్ని పడగొట్టాలి అని చూస్తే అంతే శక్తివంతంగా నేనున్నాను అని నిరూపించుకుంటూ ఆ రెండు మతాలకి చుక్కలు చూపిస్తూ వస్తూ ఇన్ని సంవత్సరాలుగా దాడులు జరుగుతున్నా కూడా తన ఉనికిని కాపాడుకోగలుగుతున్నాయి. కారణం ఏంటి అంటే ఆ ఉనికిని కాపాడడానికి కావాల్సిన శక్తి, చైతన్యం ఆనాటి హిందువులలో బోధించే రాజులు ఉన్నారు. అలాగే ఆ బోధనలను విని ఆకర్షితులై వందే మాతరం, లేకపోతే మన ఏమంటారు హరహర మహాదేవ అని చెప్పడానికి సిద్ధమైన సైన్యం ఉన్నారు. కానీ ఈరోజు ఆ చైతన్యం మనలో సన్నగిలుతుంది. అలా సన్నగించడానికే మన రాజ్యాంగాన్ని రచించిన వారికి కూడా అవసరం లేదనే పనాలు, లౌకికవాదం, సెక్యులరిజం అనేవి మధ్యలో ఈ దూర్చిన వాటిని హిందువులపైన మాత్రమే ఆపాదించి మనల్ని చాతగాని చెమటలుగా తయారు చేసిన ప్రభుత్వం యొక్క గొప్పతనం. సో సెక్యులర్ అంటే నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తేనే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా, అంతేగాని నువ్వు ఏం చేసుకుంటూ వెళ్ళినా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే అది కాని పని అనే ఒక తత్వం ఈరోజు హిందువుల్లో రావాలి. ఒక ఇస్లాం మత రాజులే కాదు, క్రైస్తవ ఆలోచన ధోరణులు ఉన్న గవర్నర్లు కూడా మన సనాతన హిందూ ధర్మం మీద చాలా చాలా దారుణాలు చేశారు అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయుతగా నిలుస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరుల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి.
ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. మళ్ళీ చెప్తూనే ఉన్నాం, ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది, ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్లో యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు. మాలాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అనేది అర్థం కాదు. కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయూతగా నిలుస్తుంది. దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం. సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి. జై హింద్, జై భారత్.